హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ రెమెడీస్ బాడీ ఫిట్నెస్ ఛానల్కి స్వాగతం అండి. పీతల కర్రీని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతేకాదండి, ఇది తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ పొందుతామనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకొంచెం ముందుకి సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇది డ్రై అయిన తర్వాత దీనిలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అంటే మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసామనే దాన్ని బట్టి ఆయిల్ అనేది పట్టడం జరుగుతుంది. మీరు ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనం ఆయిల్ వేసుకునే దాన్ని బట్టి కర్రీ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుని అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగని మాడనివ్వకూడదు. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. వంట వచ్చిన వాళ్ళు ఎలాగైనా వీడియోస్ చూసి ఫాలో అయిపోతూ ఉంటారు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అలాగే బ్యాచిలర్స్కి అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూపించే కలర్లో ఆనియన్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ విధంగా మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఒక్కసారి మాత్రమే మీకు మూత తీసి ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు తినగలిగే సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, అలాగే కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోయే అవకాశం ఉంటుంది. 1 మినిట్ తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనం ఆడించుకున్న పసుపు కానీ మీకు మార్కెట్లో లభించే మంచి రంగున్న పసుపు టీ స్పూన్ వేసుకోండి. కారం సరిపడా వేసుకోవాలి. ఇక్కడ 4 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీ కారం స్పైసీగా ఉంటే 4 టీ స్పూన్స్ వేసుకోండి. స్పైసీ లేకపోతే 5 వేసుకోండి. ఇక్కడ కారం స్పైసీని బట్టి వేసుకోవడం జరుగుతుంది. ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిపి ఆడించిన కారం అండి. అందుకనే నేను అవేమీ వేయట్లేదు. అన్నీ కూడా కారంలోనే ఉంటాయి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కలిపి మీరు పచ్చి కారం వాడుతున్నట్లయితే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి, సరిపోతుంది. ఆవాలు, మెంతులు పచ్చి పొడి వాడితే బాగుండదు. అవి ఫ్రై చేసుకుని మిక్సీ పట్టి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు కారం వేసినప్పుడే వేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిలో పీతలు వేసుకోవాలి. ఈ పీతలు 1 కిలో పీతలండి. కేజీ పీతలు అన్నమాట. ఈ కేజీ పీతలకి నాకు పట్టిన ఆనియన్స్ మీడియం సైజ్ 4 ఆనియన్స్ని కట్ చేయడం జరిగింది. పచ్చిమిర్చి 4 వేయటం జరిగింది.
పచ్చిమిర్చి స్పైస్ని బట్టి కారం కూడా వేయటం జరుగుతుంది. ఇవన్నీ మనం ఒక లెక్క ప్రకారం వెళ్తే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనం మసాలా ఏమీ వేయనవసరం లేదండి. మసాలా వేసిన వాళ్ళ కర్రీల కంటే కూడా ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి మా రిలేటివ్స్లో మా ఫ్రెండ్స్లో నా కర్రీస్ని ఇష్టపడే వాళ్ళే చెప్తూ ఉంటారు. వాళ్ళ కర్రీ కూడా నేను టేస్ట్ చేయటం జరిగిందండి. వాళ్ళ కర్రీ కంటే నా కర్రీనే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు కూడా నా కర్రీస్ని చూడటానికి చాలామంది ట్రై చేస్తారు కానీ అంత ఈజీగా రావండి. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ని బట్టి కర్రీ టేస్ట్ అనేది మారుతుంది. కర్రీ వండటానికి మైండ్ సెట్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఆనియన్స్ వేగించడానికి ఆయిల్ ఎంత వేయాలి, ఎంత వేగితే కర్రీ టేస్ట్ ఉంటుందనే దాన్ని బట్టి నేను కర్రీస్ వండటం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే తొందరగా వండేసి సైడ్కి వెళ్ళిపోదాం అనే విధంగా వండుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కర్రీకి నా కర్రీకి చాలా తేడా ఉంటుంది. ఇదేమి స్టేట్మెంట్ ఇవ్వటం కాదండి, రియాలిటీ చెప్తున్నాను. మేము కూడా ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా. మీకు మరీ ఉదాహరణగా చెప్పాలంటే ఎవరో గీసిన బొమ్మని మనం యాజ్ ఇట్ ఈజ్గా అలా గీయగలమా చెప్పండి. ఎవరు టాలెంట్ని బట్టి వాళ్ళు గీయగలుగుతారు. అలాగే కుకింగ్ కూడా అంతేనండి. ఎవరు మైండ్ సెట్ని బట్టి వాళ్ళకి కుకింగ్ అనేది ప్రాక్టీస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పిసికి రసం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి. చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. మరొకసారి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చాలామందికి పీతలు తింటారు కానీ దీనివల్ల ఉండే ఉపయోగం అనేది చాలామందికి తెలియదండి. సీజన్ బట్టి తింటూ ఉంటే ఇది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కానీ శీతాకాలం కానీ జలుబు వచ్చే సీజన్స్ అండి. ఈ సీజన్లో మీరు పీతల కర్రీ తిన్నట్లయితే జలుబు రాకుండా ఉంటుంది. అలాగే జలుబు వచ్చిన వాళ్ళు తింటే జలుబు తగ్గుతుందండి. ఇది నేను స్వయంగా తెలుసుకున్న విషయం అన్నమాట. నాకు జలుబు ఎప్పుడు వచ్చినా సరే పీతల కర్రీ తిన్న రోజున వెంటనే తగ్గుతుంది. అలాగే మేము ప్రతిదీ కూడా గమనించుకుంటాము. అదే మీకు చెప్పడం జరుగుతుంది. సముద్రం పీతలు పనికిరావండి. గోదావరి పీతలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసి సరిపోకపోతే ఒకసారి వేసుకోండి. వేసుకుని 5 minutes లో ఫ్లేమ్లో ఉడకనిచ్చారంటే సరిపోతుంది. ఇక్కడ చూపించే విధంగా ఉంటే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అండి. ఈ ఛానల్లో బ్యూటీ టిప్స్, హోమ్ రెమెడీస్, ఫేస్ ప్యాక్స్, అలాగే కుకింగ్ మరియు హోమ్ ఇంటీరియర్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ ఇచ్చి ముందుకి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.